భాష కందని భావం నీవు, వెలకట్టలేని ముత్యం నీవు, దేవుడిచ్చిన వరమే నీవు, తీర్చలేని రుణం, ఎదలో దాగిన పలుకే నీవు, నా ప్రేమకు తొలి రూపం. అమ్మా నిన్ను మించిన బంధం ఏదియో లేదే, లోకంలో ఈ తీయని బంధం కాన. నిన్ను కని పెంచి సాకిన ప్రియమైన తల్లుల దినం. హల్లెలూయా. ప్రేమించు దేవుడు, సేవించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. ప్రేమించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. ఆనందించేదం ఆనందమే, ఆటలు పాడి ఆనందించేదం ఆనందమే. ప్రేమించు దేవుడు, పాలించు దేవుడు యేసు దేవుడు. ఆటలు పాడి ఆనందించేదం ఆనందమే. తల్లి తండ్రుల కన్నా దాతైన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా. అందరం ప్రేమించు దేవుడు, పాలించు దేవుడు, ప్రేమించు దేవుడు. హల్లెలూయా. తలల ఉంచి అందరం నోరార దేవునికి వేరే మాటేది నువ్వు నోటమ్మ రాకుండా స్తోత్రం 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 పలకండి. స్తోత్రం పలకాలి, ఇంకా స్తోత్రం, ఇంకా కొంచెం బలంగా స్తోత్రం. మీ గుండెల్లో కట్టివేయమని అపవాది పారిపోవును గాక. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించుదామండి. హల్లెలూయా. యేసువే నిన్ను స్తోత్రించుతున్నాము దేవా, ఇది ఆరాధిస్తున్నాము నాయనా. మహోన్నతుడా నీకు స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బెంజమిన్ గారు చేతుల పైకి ఎత్తాలి. హల్లెలూయా హల్లెలూయా. డేవిడ్ గారు అందరం రెండు చేతుల పైకి దేవుని గణపరచుదము గాక. నిన్ను నీవు మరచిన వాడవై యేసువే యేసువే. నంద్రి రాజా నంద్రి రాజా, నంద్రి నంద్రి నంద్రి. శిరోమణి చేతుల పైకి ఎత్తాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రార్థించుట జయం కలుగును గాక. ఆమేన్. మోషే చేతులెత్తి ప్రార్థించినంతసేపు ఇశ్రాయేలుకు జయమిచ్చిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క రాజైనటువంటి దైవం మీకు జయం అనుగ్రహించును గాక. హల్లెలూయా హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే
ప్రభు. అందరం ఇంకా బలంగా స్వరమెత్తి నన్ను బ్రతికించిన దేవా, నన్ను కాపాడిన తండ్రి, నేను చేయువాడా నీకే ఆరాధన. నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. నిన్ను ఆరాధించుతున్నాము దేవా, సత్యముతో విడుదల కలగ చేయువాడా, పునరుద్ధాన వైభవముతో లేచినటువంటి తండ్రి, నీ కృప మాపై కుమ్మరించుదువుగాక. దేవా, అభాగ్యులమైన మమ్ములను భాగ్యవంతులుగా తీర్చావే. స్తోత్రం, స్తోత్రము నాయన. పాపులమైన మమ్ములను పరిశుద్ధులుగా తీర్చావే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని గణపరచుదముగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విసిరి పారవేయబడ్డాము నాయన, వీడి చస్తే మంచిది అని కారి తుప్పబడినాము తండ్రి. మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన, లోకానికి పనికిరాని వారమైన మమ్ములను, మా తల్లిదండ్రులకు పనికిరాని వారమైన మమ్ములను నాకు పనికొస్తారని యేసయ్యా పాప పాషాణములో ఉన్న మమ్ములను పైకి లేవనెత్తినందుకై నీకు స్తోత్రం. నేను స్తుతించుచున్నాము నాయన. నీ కృపలో బలపరచండి యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. నమ్మకస్తుడు, నేను ప్రకటించే యేసు, నేను ప్రకటించే యేసు లైక్ ఎ మదర్, తల్లిని పోలినటువంటి వారు. మై సేవియర్ ఈజ్ మై మమ్, నా రక్షకుడు నాకు తల్లి వంటి వాడు. అవర్ సేవియర్ ఈజ్ యువర్ మమ్, నీ రక్షకుడు నీకు తల్లి వంటి వాడు. తల్లికి బదులుగా తల్లిగా, తల్లికి బదులుగా తల్లిగా, అమ్మకు బదులుగా అమ్మగా నీకు ఉండేటువంటి వాడు. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 66 verse 13. యేసయ్యా 66వ అధ్యాయం 33వ వచనం ఏమని సెలవీయబడుచున్నదండి? ఒకని తల్లి వానిని ఆదరించును. తండ్రి ఆదరణ వేరు, తండ్రి పలకరింపు వేరు, తండ్రి బుజ్జగించేది వేరు, తండ్రి కౌగలించుకునేది వేరు. కానీ తల్లి వలె బైబిల్లో ప్రవక్త మీదకు వచ్చిన ఆత్మశక్తి చేత ఒకని తండ్రి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేదనని వ్రాయబడలే. ఒకని తల్లి ఆదరించినట్లుగా, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మును ఆదరించేదను. తల్లిని కలిగి ఉన్న వారలారా, నీ తల్లి ఆదరణలో ఉన్న ఆ తీపి మకరంధాన్ని, మమకారాన్ని అనుభవించుదురుగాక. నెంబర్ 2, తల్లి లేని వారలారా, నీ తల్లిని జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా ఆమె ఆదరణ, ఆమె ఓదార్పు, ఆమె ధరించిన ఆ మాసిపోయిన బట్టలు, ఆమె పనిచేసి ఆ పొయ్యి దగ్గర ఊది ఊది ఆ పొగబట్టేసిన వాసనతో నీవు పరిగెత్తుకుంటూ వెళ్ళిన వెంటనే ఈయన కౌగలించిన కౌగలింపుల
దట్ స్మెల్లింగ్, ఆ వాసన, నా మాట చెప్పు, నేను చెప్పుచ్చు ఉండగా అది నీ ముందు కదిలాడునుగాక. తల్లి ప్రేమకు మించినది వేరే భూమి మీద లేదండి. బైబిల్ గ్రంథములో అమ్మా అనే మాట పాత నిబంధనలో లేదు. పాత నిబంధనలో లేనివి రెండే రెండు. ఇస్మాయేలు భార్య పేరు పాత నిబంధనలో కనబడదు. అందరి భార్యల పేర్లు రాసిందండి బైబిల్. ఈవెన్ నా భార్య పేరు కూడా రాయబడి ఉందండి బైబిల్లో. ఎక్కడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రికలో నా భార్య పేరు కూడా రాయబడిందండి. ఏమేమి రాయబడింది చదువుదాం. చాలు అంతవరకు చాలమ్మా. దైవ కృప నా బైబిల్లో రెడ్ పెన్సిల్ తోటి దాన్ని అండర్లైన్ చేసుకుని నా భార్య పేరు రాయబడిందని. ఇస్మాయేలు భార్య పేరు బైబిల్లో రాయబడలేదండి. ఫారాను దేశానికి వెళ్ళి పిల్లను తెచ్చి ఇస్మాయేలుకు పెళ్లి చేయగా ఇస్మాయేలు భార్య పేరు అన్నోన్, తెలియపరచబడలే. అలాగే అమ్మా అనే పదం పాత నిబంధనలో చాలా అరుదు. క్రొత్త నిబంధనలో ఇంచుమించు 14 times అబౌవ్, 14 సార్లకు పైగా వ్రాయబడింది. గుడ్ ఫ్రైడే రోజున చెప్పాను, విన్నారు, మీరు మర్చిపోయారు. దేవుని స్తోత్రం. స్త్రీ తల్లి అరామీక భాషలో ఈ స్త్రీ అని వాడబడిందండి. మరికొన్ని చోట్ల రేరుగా నీ తల్లి. ఇది గ్రీకు మాట్లాడేటువంటి వారు తల్లి అని మాట్లాడుతూ ఉంటారు. కావున నీ తల్లియు నీ సహోదరులు వచ్చారు పలకరించవా అని, అది గ్రీకుల ఆచారం. నీ తల్లి అనేది పరలోకపు భాషలో సృష్టికర్త సృష్టించిన సృష్టి జీవులన్నింటిలలో ఆత్మ కలిగిన జీవైన, ఆత్మ లేని జీవైన, ప్రాణం కలిగిన ప్రతి జీవి తన బిడ్డల్ని అమ్మా అని పిలుస్తూ ఉంటుందండి. మన ముందు కండ్ల ముందు తిరిగేటువంటి ఆవును చూడండి, అంబా అని పిలిచిన వెంటనే ఆ ఆవు పిల్ల ఎక్కడ ఉన్నప్పటికీ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఇది పరలోకపు భాషలో అమ్మా అనేటువంటి హెవెన్లీ లాంగ్వేజ్. ఇన్ పరలోకపు భాషలో ఆ దివ్య ప్రేమ, ఆ పరిశుద్ధుని ప్రేమ, తల్లి తండ్రి కలయికల కలిగిన ప్రేమ. అమ్మా నా మాటలు ఆలకించుచున్న దేవుని ప్రేమించి వచ్చిన వారలారా, 1910వ సంవత్సరం లేక 8వ సంవత్సరములో ఈ విధమైన సంఘారాధన జరుగుతూ ఉండగా ఆ రోజు పాస్టర్ గారు తల్లి ప్రేమను గురించి వర్ణించుకుంటూ రాగా, ఆరాధన అయిన అనంతరం ఒక యవనస్తురాలు హన్నా జెర్విన్ అనబడిన ఒక యవనస్తురాలు తల్లి ప్రేమను ఆ వాక్యం విన్నంతసేపు తనకు దూరమైపోయిన తల్లిని స్మరించుకుంటూ ఉండి, ఆరాధన అనంతరం ఆమె ఒక రిఫర్మేషన్ అనగా ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చిందండి. ఆ చిన్న ఉద్యమం సంఘములో బయలుదేరింది. ఆ సంఘములో బయలుదేరిన ఆ చిన్న ఉద్యమం పథకం ఈ రోజున ప్రపంచమంతయు కూడా దానిని సెలబ్రేషన్గా మదర్స్ డేగా భావించటానికి, పండుగగా తల్లిని జ్ఞాపకం చేసుకోవటానికి, పోగొట్టుకున్న తల్లిని ఉన్న తల్లికి, పోగొట్టుకున్న తల్లులకు మరొక సంవత్సరాన్ని
ఆమెకు మరొక ఆయుస్సును పెంచటానికి మిగిల్చబడిన పిల్లల పిల్లల పిల్లలలో ఈ దినం ఆరిపోయిన దివిటీలను వెలిగించునుగాక. బ్రతికి ఉన్న తల్లిదండ్రుల యొక్క విలువ ఎరగనటువంటి కుమారులకు చెప్పుచున్నాను, ఏమి విత్తుదువో అదే పంట కోస్తావు. జాగ్రత్త. నీ గుండెల మీద గుండె సూది గుచ్చుకొని 11:5-25 నా మాటలు చెక్కించుకో, పచ్చబొట్టు పొడిపించుకో. ఏమి విత్తుదువో అదే కోస్తావు. జాగ్రత్త. మర్చిపోకండి, ఏదో పెళ్ళైపోయింది, ఓ 3 బిడ్డలు తండ్రి అయిపోయావు, ఏకో 4 బిడ్డలు తండ్రి అయిపోయావు, నీకు నువ్వు సంపాదించగలుగుతున్నావు, నీకు నువ్వు జేబులో పెట్టుకోగలుగుతున్నావు, ఒక మగోడు అయిపోయావు అంటే నీ వెనుక నీకు నీవుగా మగవాడు కాలేదయ్యా. నీకు నీవుగా ఒక 4 బిడ్డలకు తండ్రివి కాలే. నీకు నీవుగా పెళ్లి చేసేసుకోలేదు. నీకు నీవుగా ఒక గృహం ఏర్పరచబడలే. దీనంతటికి వెనక నీ తల్లి నీ తండ్రి కంటేను నీ తల్లి త్యాగం మర్చిపోకండి. ఆ తల్లిని నీ దైవముగా, ఆ తల్లిని దైవానికి తరువాత దైవముగా, ఆమెను నీవు ఆరాధించేటువంటి నీ ఆరాధన దైవమైన ఆరాధన, దైవానికి తరువాత ఆరాధించేటువంటి తల్లిగా నీవు భావించిన ఎడల నాయకుడును దైవజనుడైన మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో 2 పలకలు ఇవ్వబడినవండి. ఆ 2 పలకలలో మొదటి పలకలో ఒక ఆజ్ఞ ఉన్నది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అనగా గివ్ ఏ ఆనర్ టు హర్, ఆమెకు మర్యాదనివ్వు. అదే మాట పౌలు పాత నిబంధనలో రాయబడింది కదా అని వదిలిపెట్టి వేయలేదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనములో నీ పిల్లలారా అని సంబోధిస్తూ సో రాస్తూ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఆ వచనం గమనించాలి. తల్లిదండ్రులను రాయలేదండి, తండ్రిని తల్లిని రాయలేదండి. తల్లిని తండ్రిని సన్మానించు. ఫస్ట్ ప్రియారిటీ గివ్ యువర్ మమ్. ఇవ్వగలుగుతున్నామండి. బెథేనియా గ్రామములో యవనస్తులుగా ఉన్నటువంటి యవనస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఎంతమంది నీ తల్లిని గౌరవించి ప్రేమించి సన్మానించేటువంటి వారున్నారు? నీ తల్లి యొక్క జన్మదినం నీకు తెలుసయ్యా? నీ తల్లిని కన్న నీ తల్లి జన్మదినం తెలుసా? నీ తల్లిని కన్న తల్లి పేరు నీ వెరుగుదువా? పోయిన మే 1వ తేదీ ఒక యూత్ రిట్రీట్ లో మాట్లాడే భాగ్యాన్ని దేవుడిచ్చినప్పుడు 16 సంఘాల తెలుగు యవనస్తులు చేరారండి. హ్యూజ్ గ్యాదరింగ్. ప్రసంగం చేస్తూ నా బుద్ధి బయటపడి, అమ్మా ఎంతమంది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పుట్టినరోజు తెలుసు అంటే చాలా మంది చెప్పుకొచ్చారండి. గాంధీ పుట్టినరోజు ఎంతమంది తెలిసి అందరూ చెప్పుకొచ్చారు. ద సేమ్ డే, అదే అక్టోబర్ 2వ తారీఖున జై జవాన్ జై కిసాన్ అని విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి పుట్టాడండి. ఆయన యొక్క బర్త్డే ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఇలాగ 2-3 పేర్లు అడిగితే అందరూ ఎక్సలెంట్ గా చెప్పుకొచ్చారండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్తూ ఉంటే, అబ్బా మమ్మల్ని మెచ్చుకునే పాస్టర్ ఎవడైనా ఉంటాడని అనుకుంటే నువ్వు ఒక్కడు దొరికావు కదయ్యా అని హల్లెలూయా చెప్పమనక మునుపు అందరూ హల్లెలూయా చెప్పారండి. అడిగి ఒక అమ్మాయి నిలవబెట్టి, అమ్మా మీ నాన్న డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అంటే కాశమలా నెత్తిగిరుకుంటుందండి. నీ తాతయ్య పేరు తెలుసా అంటే నెత్తిగిరుకుంటుందండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలుసా అంటే డేట్ ఆఫ్ బర్త్ తెలియదు.
ఎప్పటి నుండైనా సేకరించండి ఆ డేట్ ఆఫ్ బర్త్. వాడు ఎవడదో వాడు పుట్టినరోజులు మనం చేసుకుంటే మనకి వచ్చేది ఏమీ కాదండి. నీ తల్లి జన్మదినాన్ని, నీ తండ్రి జన్మదినాన్ని, ఈవెన్ డెత్ డే, వారి మరణ దినాన్నైనా జ్ఞాపకం చేసుకొని ఆ రోజున నీ తల్లిని తండ్రిని సన్మానిస్తూ నీ పిడికెల నిండా ఒక నిరుపేదకు నీ గుప్పెళ్ళు విప్పితే దాని యొక్క ఆయుస్సు నీకు దీర్ఘాయుస్సుగా మార్చబడను. ఇదే బెతేల్ నగర్లో ఎంతమంది వారి తల్లుల్ని దూషించేవారున్నారు, వారి యొక్క తండ్రులను దూషించేవారున్నారు. అమ్మాని నోటితో పలకటానికి ఏమైపోయింది మీ నోరు? నీకే ఈ వయసులో నోరు రాకపోతే రేపొద్దున్న నీకు ఒక కాలం వచ్చినయ్యా. వచ్చాక అనుకుంటుందటండి, ఎండి నాకును చూసి రాలిపోతున్న ఆ పండి నాకును చూసి నీ సీన్ అయిపోయిందే, నువ్వు రాలిపోయి కాలిపోయే దానివే అని. అప్పుడు రోషం పుట్టి ఆ రాలిపోయి ఆకు వెనక్కి తిరిగి అన్నదటండి, నీకు నాకులాగా రాలిపోయే స్థితి ఒక రోజు వచ్చును, మరొకకే విశ్వదాభిరామ వినరవేమ అని ఒక పద్యం పాడిందటండి. ప్రియమైన సంఘమా, నీ తల్లిని తండ్రిని జ్ఞాపకం చేసుకోగలవా? నవమాసాలు మోసి నిన్ను కనిన తల్లి 9 నెలలు 9 మూళ్ళు 27 270కి పైగా 295 రోజులు నిన్ను మోసి కూర్చోలేక లేవలేక పరుండలేక ప్రసవేదన పడి మరణం అంచుల వరకు తన ప్రాణాన్ని పోయినా గాని ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని నీ కొరకు త్యాగం చేసిన తల్లిని మర్చిపోకండి. వారిని స్మరించండి, వారిని జ్ఞాపకం చేసుకోనండి, వారిని పూజ చేయండి, వారిని గౌరవించండి. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడవగలవు. ప్రభు బిడ్డలారా, తల్లి ప్రేమను వర్ణించటానికి ఏ పండితుని యొక్క జ్ఞానం సరిపోదండి, జ్ఞానం సరిపోదు. ఎంత కష్టం వచ్చినా కుమారుడు కనీసం ఎంగిలి చెయ్యి అయినా కుక్కకైనా విసురుతాను గాని నన్ను కన్నదాని ముఖం చూడను, ఎంగిల మెతుకు కూడా పెట్టానని ఒకవేళ ఎంత కంకణం గట్టి పగ పన్నినప్పటికీ ఆ బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, లేక నొప్పితో బాధపడుతున్నాడు, కష్టం వచ్చిందన్న వెంటనే ఆ తల్లి వాడికి అలాగే జరగాలి, వాడు అబ్బా అంతే వాడు అంతే అని అనుకుని ఇంట్లో ఊరుకోదండి. ఆ యొక్క బిడ్డ కొరకు తన ప్రాణం తగతగలాడుద్ది. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇంటి నీడలో నిలవబడాలి. ఆ ఇంట్లోంచి బయటికి ఎవరైనా వస్తారా? వస్తే అయ్యా నా బిడ్డ ఎట్టున్నాడు, నా బిడ్డకి ఏమైంది, ఎలాగున్నాడు, నేను వచ్చి చూస్తే నా బిడ్డ ఒకవేళ నన్ను తన కోపంలో ఏదైనా అంటాడేమో, వారిని నేనెందుకు కోపపరచాలి అని ఆ ఎండలు, ఆ మండుటి ఎండలు, ఆ ఇంటి గోడ ప్రక్కన ఉన్న ఆ కాంపౌండ్ యొక్క నీడలు కాలు కాలుతున్నప్పటికీ ఆ బిడ్డ క్షేమాధారమైన మాట కొరకు చూస్తూ ఉండనండి. తల్లి ప్రేమ ఎంతో విలువైనటువంటిది. కొన్ని సంవత్సరాల క్రితం అప్పుడు భారతీయ నగర్ అంబేద్కర్ నగర్ లేదండి. ఆ వీధిలో నుంచి అటు జిప్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలంటే గుండెడు నడుము లోతు, పైగా నీళ్లు. గొల్లపల్లి అంకయ్యని హాస్పిటల్లో చేర్చారు. అప్పుడు అతనికి అపెండిక్స్ నొప్పి వచ్చింది. అప్పుడే ఒక హాస్పిటల్ ఉండేది అక్కడ. ఆ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత నేను అక్కడే ఉండేవాడిని.
ఆ నడుములో నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళి హాస్పిటల్కి వేరే మార్గం లేదండి. నేనేదర్వే. కానీ తల్లి కమలమ్మ అక్కడ అంటుకుపోయి ఉండేదండి. నాలిక పిడసగట్టేసి నాలిక ఎండుకుపోయే, నోట్లో ఉమ్ము కూడా ఎండుకుపోయి ఆ మంచం దగ్గరే ఉండేది. అమ్మా నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు వచ్చే వరకు ఉంటానంట. అయ్యయ్యో నేను వెళ్ళనయ్యా, నా కొడుకు ఏమైపోతాడు అని. తల్లి ప్రేమ అంటే ఇదేనండి. పరిశుద్ధ గ్రంథములో మరొక ఆశీర్వాదకరమైన లేఖన భాగాన్ని మనం చూడగలం. ఆమె ఐగుప్తీరాలు, యూదుని ఇంటిలో పని మనిషిగా చేరింది. అక్కడ బై మిస్టేక్ ఒక చిన్న తప్పిదం జరిగింది. జరిగిన కారణాన ఇంటి యజమానురాలకు ఆమెకు ఫైటింగ్ ఏర్పడిన కారణాన ఇంట్లో సమాధానం ఉండాలి అంటే ఎవరో ఒకరు వేరైపోవాలి అని అప్పటికి అబ్రహాముగా క్రీస్తులోనికి దేవునిలోనికి రాలేదండి. ఈ విధమైన పరిస్థితులలో ఆమెను తీసుకుని వెళ్ళి కాడరణ్యములో వదిలిపెట్టి వేసిన తర్వాత అక్కడ పిల్లవాడికి ఆకలి వేయటం ప్రారంభించింది. నీళ్ల కొరకు ఏడుస్తున్నాడు. నీళ్ల కొరకు ఏడుస్తూ ఉండగా పిల్లలను ఊరుకోబెట్టడం అంత తేలికైన కార్యం కాదండి. అది చాలా కఠినమైన కార్యం. ఎంత ఊరుకోబెట్టినా వాడు ఊరుకోబెట్టడండి. ఊరుకోవడానికి బిడ్డలారా, నా మాటలు ఆలకిస్తున్న దేవుని దైవజనమా, బిడ్డను ఊరుకోబెట్టడం అంత తేలికైన కార్యం కాదండి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డను ఆ తల్లి వింటి వేత దూరం పడవేశాను. చదువుదాం. ఆదికాండం 21 అయిపోయిందండి ప్రసంగం. 15వ వచనం. ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడవేసి, చదువుదాం అందరం. ఆదికాండం 21 15వ వచనం. ఒక పొద క్రింద పలకటం లే, ఒక పొద క్రింద చదవాలి. ఒక పొద క్రింద ఆ చిన్నవాణిని పడేసేటప్పుడు ఊరికే పడేస్తుందండి. ఏసు రక్తం జయం, సిలువ రక్తం జయం, నా రక్తం జయమని ఆ యొక్క బిడ్డను పారవేది కదండి. ప్రభునందలి ప్రియులారా, వాళ్ళ అబ్బం తిట్టుండొచ్చు, లేక సారమ్మ మీద కోపం కాబట్టి సారమ్మ 4 తిట్లు తిట్టి పడవేసి వెళ్ళిపోవచ్చు కదండి. మదర్స్ లవ్. పడవేసి, అమ్మా అయ్యా ఆ బిడ్డను పడవేసి కొంత దూరం వెళ్ళి బిడ్డకెదురుగా కూర్చుంది. వాడి ఏడవా, ఈమె ఏడవా, పిల్లవాడి ఏడవా, తల్లి ఏడవా. ఆధారము లేనటువంటి నిర్మాణశూన్యమైన అంధకారములు, గాఢాంధకారములు, మరణాంధకారములు పడవేసిన బిడ్డను పడవేసి విరిగింది పీడ, దరిద్రం పోయిందని ఆమె పరిగెత్తుకొని వెళ్ళిపోవలసిందే. మాని ఆ ప్రేమ విడిచిపెట్టిపోలేదండి. ఆ ప్రేమ విడిచిపెట్టిపోలేదయ్యా. ఒకవేళ నీ తల్లి చనిపోయి 20 years పైన అవ్వచ్చు, 50 సంవత్సరాల పైన అవ్వచ్చు, 15 సంవత్సరాల పైన అవ్వచ్చు, 5 సంవత్సరాల పైన అవ్వచ్చు, 2 సంవత్సరాల పైన అవ్వచ్చు. కుమారుడవుగా, కుమార్తెవుగా నీవు మూలుగుచ్చు ఉంటే, నొప్పితో విలవిలలాడుచు ఉంటే, నీ తల్లి ఆత్మ రూపములో నీ దగ్గరకు వచ్చి భ్రమలోనైనా నీకు కనబడి నీ యొక్క ఆదరణకై
నీ తల్లి చాడ కనబడునని గుర్తెరుగుటై నీ కన్నులు తెరవబడును గాక. మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయిందని అనుకుంటున్నావు. నో నో, దిగులుతో విచారముతో కన్నీరు కారుస్తూ ఏ పరిస్థితి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండగా నీ తల్లి ఆత్మ నీ వద్దకు వచ్చునయ్యా, నీ వద్దకు వచ్చును. ఎప్పుడైనా గ్రహించారా? ఎప్పుడైనా ఆ స్పందన ఊహించావా నువ్వు? దేవుడటువంటి కృప ఈరోజు నీకు అనుగ్రహించునుగాక. అందుకే మదర్స్ డే అనేటువంటిది ప్రపంచములో దేవుడు ఒక యవనస్తురాల ద్వారా తీసుకురావటానికి గల కారణం, బిడ్డను పడవేసి ఆ బిడ్డకి ఎదురుగా కూర్చుంది ఏడుస్తూ ఉండగా ఇరువురి ఏడుపులు ఒకేసారి పరలోకానికి చేర్చబడ్డవండి. బోత్ క్రైయింగ్ ఎంటర్డ్ ఇంటు ద హెవెన్. ఇరువురి తల్లి ఇరువురి యొక్క ఏడుపు, వీపింగ్, అంగలార్పు పరలోకానికి వినబడగా బైబుల్ గమనించండి ఏమని సెలవీయబడుతుందో. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. చెప్పండి అందరు నాతో పాటు, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను. విని ఆజార్ అనే హెబ్రియ పదముందు వచ్చిన ఆగర్ ఏడుపు విన్నాడో లేదో తర్వాత బైబుల్ దాన్ని మెన్షన్ చేయలేదండి. ఇక్కడ ఆ పిల్లవాని ఏడుపు విని పరలోకం తెరవబడింది. బైబుల్ కామెంటరీ చెప్పబడుతుందండి, సృష్టించబడిన తర్వాత మొదటిసారిగా పరము నుండి ఒక దేవదూత దిగి రావటం అదే తొలిసారి. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో పలుకొచ్చినటువంటి మాటలు ఏమని 18వ వచనములో 17వ వచనం మనం చదువుతున్నాం. ఆగరు, నీకేమి వచ్చింది? ఏమొచ్చింది నీకు? ఎందుకెంత ఏడుస్తున్నావే? ఏమొచ్చింది? డు నాట్ బి ఫియర్, భయపడకు. నెంబర్ 3, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. గాడ్ హెర్డ్ హిస్ క్రైయింగ్. దేవుడు వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేతో పట్టుకొనము, వాణిని నేను గొప్ప జనాంగముగా చేసేదాన్ని. దేవదూత ఆగరుతో ఆజారుతో మాట్లాడినటువంటి మాట అండి. ఆ తర్వాత ఆమె ఆ బిడ్డను తీసుకుంది, లేవనెత్తింది, ఒడిలో పెట్టుకుంది, మడిలో కూర్చోబెట్టుకుంది. తన యొక్క కుడి చేతి చాచినంత లెక్కలో రాళ్ళల్లో నుండి నీళ్లు ఒబుకుచూ ఉండేను. ఆ తర్వాత క్రింద వచనాలు మీరు చదువుకోండి. పిల్లవాని స్వరాన్ని విని దేవుడు అద్భుతమును చేసిన వాడు. పడవేసి ఆమె వెళ్ళలేదండి, అక్కడే ఉన్నది. తన నెత్తురును పాలగా మార్చి ఆ పాలు త్రాగి పెరిగి పెద్దవారమయ్యాం. అందుకే స్టిల్ టుడే, ఈ రోజు వరకు కూర్చుండి లేవలేని పరిస్థితులలో అయ్యా, నాన్న, అప్ప, డాడీ అని అనమని, అమ్మా అని ఎందుకంటున్నాం? ఒక ముప్పు వచ్చిన వెంట అమ్మాయిని ఎందుకంటున్నాం? కూర్చుని లేవలేని పరిస్థితుల్లో అమ్మను పిలవలసిన కరణం ఏం పట్టిందండి? ఆమె పాల చుక్క బలం నీ ఎముకల్లో, నీ రక్తనాళాల్లో, నీ ఎర్ర జీవ కణంలో, ప్లేట్లెట్స్ లో అది ఇమిడుకుపోయి ఉంది. దాన్ని ఎవరు తీసివేయలేరు. ఆఖరు ఊపిరి విడుస్తూ కూడా అమ్మా అని ఆ మాట పలికే మన బుస్స విడుస్తామండి. ఆ మాట పలికే మనం బుస్స విడుస్తాం. తల్లి ప్రేమ ఎంతో విలువైనటువంటిది. తల్లి ప్రేమ ఎంతో ఘనమైనటువంటిది.
నా మాటలు ఆలకిస్తున్న దేవుని సంగమా, ఇప్పుడంటే రకరకాలుగా ఎం శాండ్, సి శాండ్ తోటి కట్టడాలు కట్టి వేస్తున్నాం. పూర్వపు దినాలలో మన ఊర్లో కూడా ఒక సున్నం బట్టీలు ఉన్నవండి. సున్నం బట్టి యాహాను గారు, మన్నేపల్లి జాకోబు ఆ ఏరియాలో సున్నం బట్టలు ఉండేవి. అక్కడే నేను స్కూటర్ నేర్చుకున్న మొదటి స్థలం. దేవునికి స్తోత్రం. ఇంటికి ఆ సిమెంట్కి బదులుగా ముగ్గు పిండి, బెల్లం, కోడిగుడ్లు వేసి వాటిని తిప్పి ఆ పేస్ట్ అయిన దానితోటి గోడలు కట్టేవారు. అవునండి, ఐమ్ రైట్? అది ఇప్పటికీ పడగొట్టలేమండి. బెల్లం, అందులో బెల్లం ముక్కలు తినటానికి పరుగులెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు ఓ చిన్న పిల్లోడు బెల్లానికి ఆశపడి ఆ పేస్ట్ లో పడిపోయాడండి. 2 కళ్ళు నిండిపోయావి కలిపిన సున్నంతో. ఏమి చేయాలో తెలియలే. 6 గంటలు కావస్తున్నది. నాటు మందులు ఇచ్చే వైద్యుడు లేడు, ఆర్ఎంపీ డాక్టర్ లేడు. ఈ లోపల ఒక పెద్ద ఆయన వచ్చి, ఊరి పెద్ద వచ్చి, కోడి రక్తము, గొర్రె రక్తము ఈ కళ్ళల్లో పోస్తే ఈ యొక్క పవర్ తగ్గుద్ది, అప్పుడు కళ్ళు తేటపడతాది అని చెప్పినప్పుడు, కోడి ఇచ్చేవారెవరున్నారు, గొర్రె కోసేవారెవరున్నారు? ఆ సమయాన్ని ఆ బిడ్డ తల్లి అక్కడే నిలవబడి ఎక్కెక్కి పడి ఏడుస్తూ ఉందండి. వెంటనే కోడి జంతువులు దొరకని పరిస్థితులలో మబ్బు పడుతూ ఉండగా ఆ తల్లి తన యొక్క బొటన వేలుని తన యొక్క బ్లేడుతో కోసయ్యా, కారుచున్న నెత్తురు, దారదారుగా కారుచున్న నెత్తురు నా కుమారుని కళ్ళల్లో వేయండి, నా కుమారుని కళ్ళల్లో వేయమని ఆమె ముందుకు రాగా ఆ వేలును తీసుకుని వెళ్ళి కళ్ళల్లో పెట్టగా మెల్లిగా ఆ యొక్క మంట తగ్గింది. కళ్ళు 2 నేత్రాలు తెరవటం ప్రారంభించాడండి. ఇంకా కావాలి రక్తం అన్న వెంటనే, అయ్యా ఒక చెయ్యి అయిపోయింది, ఐ హావ్ 1 more hand, దీన్ని కూడా కోస్తానని కోసి తన చివరి బొట్టు వరకు ఆ కుమారునికి తన నెత్తురు దానము చేసి బిడ్డ యొక్క చూపును కళ్ళార చూచేటువంటి భాగ్యాన్ని ఆ తల్లి ప్రసాదించినది. ఇదే దేవుని ప్రేమ. ఇదే తల్లికి, దైవానికి బదులుగా ఉన్న తల్లి యొక్క ప్రేమ. దేవుని ప్రేమించుచున్న వారలారా, నీ తల్లి కూడా అదే త్యాగం చేసిందయ్యా. నీ తల్లి కూడా నీ కొరకు అదే మరణాన్ని అనుభవించింది. నీ కొరకు మోసి కని పెంచి, నీ తండ్రి తాగుబోతాయి, నీ తల్లిని పట్టించుకోక, ఇంటిని పట్టించుకోక, ఊరు కుక్క మాదిరిగా ఊరి మీద తిరుగుతూ ఉంటే ఎంగిలి మెతుకులు పోగు చేసుకొని వచ్చి ఒక పిడికెడు ముద్దగా తిని గుక్కడి పాలు ఊరితే ఆ పాలిచ్చి పెంచగా ఈ రోజున ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా మార్చబడ్డావు. నీ తల్లి ప్రేమను గుర్తించుకోగలవా? ఈ ప్రేమకు మించిన ప్రేమ భూమి మీద వేరే ఏదీను లేదండి. అందరం కలిసి పడదామండి. కన్న తల్లి చేర్చునట్లు నా ప్రియుడు చేర్చును, కన్న తల్లి చేర్చునట్లు అందరం నా ప్రియుడు చేర్చును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రభువానికి స్తోత్రం. ప్రభు బిడ్డలారా, తన చేతి వ్రేళ్లను నరికి కుమారుని కళ్ళల్లో తన సజీవ రక్తాన్ని పూసి
నా కుమారుడు ఈ అందమైన సృష్టిని చూడాలని తల్లి చేసిన త్యాగము వలె పునరుత్థానుడైన యేసు మరణాన్ని అనుభవించి మరణాన్ని మృంగి జయశీలుడై లేచినటువంటి పరమ తండ్రియగు యేసు తూర్పుకి పడమరకు దక్షిణానికి ఉత్తరానికి భూమండలమంతటికి సర్వలోక నాథుడగు ఆది పరమేశ్వరుడైన ఆ పరమ తండ్రి సమాధిలో నుండి లేచిన వెంటనే చేసిన మొదటి కార్యం, ద ఫస్ట్ ఈవెంట్, మొదటి కార్యం, నేను సీఎం అయితే ఈ యొక్క సిగ్నేచర్ వేసి ఈ అప్పుల రుణాన్ని కొట్టివేస్తానని మన వారు ఏ విధంగా చేస్తున్నారో అదే మాదిరిగా కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ కొలస్సియన్స్. ఇవి నా సొంత మాటలు కాదండి, ప్రపంచానికి జ్ఞానోదయాన్ని కలుగ చేయటానికి వ్రాయించబడిన ద బైబుల్ సుప్రీం. బైబుల్ ఇస్ సుప్రీం. ఆ బైబుల్ గ్రంథం సెలవీయబడుతూ ఉన్నది. 2వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 తెలుగు బైబుల్లో కలిసి ఉండునండి. నేను చదువుచున్నది మీరు చూచుదురుగాక. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను, గమనించాలి, మన మీద రుణముగాను. ఎందుకయ్యా ఆదాము మొదలుకొని నేటి వరకు చనిపోయిన వారి యొక్క టూమ్స్ తెరవబడకుండా యేసు యొక్క సమాధి మాత్రమే తెరవబడటానికి గల రీజన్, కారణం ఇదే. నీ మీద ఒక రుణం మోపబడి ఉంది, నీ మీద ఒక భారం మోపబడి ఉంది, నీ మీద ఒక బరువు మోపబడి ఉంది, నీ మీద తీరని శాపం మోపబడి ఉంది. అది తీసివేయటానికి వ్రాత రూపకమైన రుణం. నోటి మాటతో ఇచ్చిన వడ్డీ డబ్బులు వేరండి, రాత రూపకంగా ఇచ్చినటువంటి రుణం వేరు. అది పెరుగుతూనే ఉంటుంది. వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్కెర వడ్డీ, దాని మీద ఇంకొక చక్కెర వడ్డీ, దాని మీద బుల్లెట్ వడ్డీ పెరుగుతూనే ఉంటుందండి. ఆ విధమైన రాత రూపకమైన రుణమును మనకి విరోధముగా ఆత్మీయతలో ఎదగనివ్వకుండా విరోధంగా, శారీరకంగా ఎదగకుండా విరోధకరంగా, సమాజములో తలపెట్టి తిరగకుండా ఉండటానికి విరోధముగా ఉండిన పత్రమును ఆయన మేకులతో సిలువకు కొట్టివేసి ఆయన దానిని తుడిచివేసాను. హల్లెలూయా. సొలమాటి కదలికే లేదండి మీరు. హల్లెలూయా. 2 చేతుల పైకి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తుడిచివేశానండి రుణమును, విరోధమును. పెరిగి 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 పెరిగిపోయి పేరుకుపోయిన ఆ రుణభారం, నీవు తీర్చలేని రుణభారం, నువ్వు మూయలేని రుణభారం. అమ్మా దేవుని బిడ్డలారా, ఎంతమంది అప్పు తీసుకొని వడ్డీలకు ఇవ్వలేక కష్టపడి తినటానికి తిండి మనస్సు లేకుండా కుమిలిపోవచ్చున్నారు. ప్రభు సేవకునిగా ఆఖరువుగా నీతో చెప్పుచున్నా, నీ రుణాల్ని కొట్టివేయటానికంటూ ఒకడు ఉన్నాడు. ఆయనే నీ కొరకు మరణాన్ని మృంగి జయశీలుడై లేచిన ఏకైక దైవం. నమ్మగలవా? అడవికి రాజు సింగం అంటామే, అడవి రాజుతో సహితం
తన ఆహారం ఎదురుగా ఉన్నా కానీ దాన్ని తినదటండి. దేవుని చేతుల్లోనికి చూస్తావట. చదువుదామండి ఒకసారి దేవుని పరిశుద్ధ లేఖనములలో 104వ కీర్తన 21వ వచనం 2వ లైన్, 104వ సంగీతం 21వ వచనం. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ దేవుని ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన చూచుచున్నవి. చదువుదాం ఇప్పుడు అందరు నాతో పాటు కలిసి 2వ లైన్. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి, తమ ఆహారమును ఉదయకాలం బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్ దేవుని చేతుల్లో ఉన్నవటని. సింహానికి ప్రియులారా, సింగాని కంటేను శ్రేష్ఠులైన నీ ఆహారం ఎక్కడ ఉందండి? బియ్యం డబ్బాలో లేదు, స్టవ్ మీద అన్నం కుండలో లేదండి. మీ డబ్బులు ఏటీఎంలో ఉన్న ఏటీఎం వైపు చూడకండి. లుక్ అంటు గాడ్. నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడండి. నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూడండి. ఆయన మీకు అనుగ్రహించేటువంటి వాడు. ఆయన వైపు చూస్తూ ఉండగా వాగ్దానములు నీలోనికి జ్ఞాపకానికి వచ్చను. ఆయన వాక్యాలు నీలో జ్ఞాపకానికి వచ్చను. ఈ బైబిల్లో గీసిన ప్రతి గీత నీ మైండ్ లోనికి వచ్చనండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అవి ఆయన వైపు చూడగా మనకు ఆయన వాగ్దానములన్నీ గుర్తుకొచ్చండి. ఎప్పుడో గీసిన ఆ గీత గుర్తుకు వచ్చింది. అప్పుడు నీలో జీవం కలుగను. మోషే, నాయకుడైన మోషే వెళుతూ ఉండగా సింహం వలె గర్జించుచున్నదండి ఎర్ర సముద్రం. వెనక ఫరో సైన్యం, మధ్యలో మోషే. ఇశ్రాయేలు లక్షలాది మంది ప్రజలు ఏమి చేయాలి? వాళ్ళు సనుగుతూ ఉన్నారండి, గొనుగుతూ ఉన్నారు. ఇందుకేనంతయ్యా మమ్మల్ని తీసుకొచ్చింది, ఈ ఇసుక తిప్పల్లో చావటానిక మమ్మల్ని తీసుకొచ్చింది. ప్రభు బిడ్డలారా, మోషే దేవునిలో నీకు చూచాలి. స్నేహ, అమ్మ లేదు, నాన్న లేదు, సిహెచ్ కొండే లేడు, జానకమ్మ లేదు, మాకున్నవన్నీ పోయినవని దిగులు పడకు. యేసయ్య సేవకునిగా చెప్పుచున్నాను. యోవేలు ప్రవక్త ప్రవచనం నెరవేర్చబడునుగాక. పసర పురుగులు నాకి వేసినవి నా దేవుడు మరలా మీకిచ్చేటువంటి వాడు. చప్పట్లు పెట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదముగాక. గ్లోరీ టు గాడ్. ఆయన మనకు అనుగ్రహించువాడండి. కళ్ళు తెరిచి చూడగా సముద్రం 2 పాయలాయను. గ్రానైట్ స్టోన్ వేసినట్టుగా ఆరిన నేల. వీరేమైపోయారని అవతలకి వెళ్ళి అవకాడకి వెళ్ళి ఇవకాడకు చూడగా, బంజారావులు మాట్లాడే భాష అండి ఇది. అవకాడకి వెళ్ళి ఇవకాడకు చూడగా లక్షలాది మంది ప్రజలు సచ్చి ఉబ్బి నీళ్ల మీద తేలాడుచు ఉన్నారండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి ప్రియులారా. నా మాటలు ఆలకిస్తున్న ప్రియ విశ్వాసులారా, ఆయన వైపుగా చూడగలవా? నీ రుణపత్రాన్ని కొట్టివేశాడండి. నీ కష్టాలు తీర్చివేస్తాడు. యేసువైలోకి పార్. దేవన్ తన తల్లిని పలకరించిన దైవం, కొయ్య వద్ద నిలుచున్న తల్లిని పలకరించిన దైవం నిన్నును పలకరించగలడు. ప్రభువులోనికి చూడగలవా? నీ కుటుంబ కష్టాలలో, నీ కుటుంబ రోదనలో, నీ కుటుంబ వేదనలో, నీ కుటుంబ దిగులలో అతగాడు భయంకరము త్రాగుబోతండి. త్రాగి నశించకపోవచ్చుండగా మొదటి భార్య చనిపోయింది. అగైన్ మన ఆచారం 3 నెలల్లో పెళ్లి చేసేయాలి కదండి. ఇంకో దాన్ని చూసి పెళ్లి చేశారు. అదే త్రాగుడు. చూసింది. గతంలో చెప్పానండి, మెల్లిగా టీవీ సౌండ్ పెట్టండి, తలుపు వేయండి,
పొరకట్ట తిరగయండి, కుమ్మి పారేసి బయటకు వచ్చి నిన్ను కొట్టినట్టుగా ఏడవమని ఊరికే చెప్పలేదు. నగ్న సత్యం. చూచింది 40 రోజుల పైగా చూసిందండి. ఇక వీడు మారడని శుభ్రంగా తలుపేసిందండి. టీవీ సౌండ్ పెట్టింది. కొట్టు గాబ్రియలే గారు ఒంట్లోకి వచ్చాడు. కుమ్మి పారేసి బయటకు వచ్చి లబోదీబోమని ఏడుస్తూ, ఆ మొదటి దానికి పుట్టినటువంటి బిడ్డ వీని సాకడం నాకేం పట్టింది కర్మ అని ఆ పిల్ల తెచ్చుకున్న బట్టలతోటి ఊరికే బయలుదేరిందండి. ఆ దెబ్బ అయ్యా అటు పోదాం, కొట్టొద్దు, అయ్యో వద్దయ్యో వద్దు, రాయి అంటే వద్దు మా ఎంతకాలం మీరు రోత భరిస్తావు. ఇక ఉండేది 2 వారాలు. నేను చెప్పినట్టు చేసి చూడు, నాకు ఫోన్ చేయి. వెనక్కనే 3 రకాల మోటార్ సైకిల్ ఉన్నాయి మా ఇంట్లో. ఏదో ఒక దాన్ని వేసుకొని వచ్చి నీకు అడ్డు నేను నిలవబడతాను. తల్లి ప్రేమను మించిన దైవ ప్రేమ నీ మీద ఉన్న రుణాలు కొట్టివేసావి. నీకు విరోధంగా రాయబడిన పత్రం కొట్టివేయబడింది. విమోచన ప్రేమ అమృత ధారణ చేత ప్రభు నిన్ను నీ తల్లి వలె నిన్ను ఆ ప్రేమతో పిలుచుచున్నాడు. ఆయన కౌగిలిలో చేరగలవా? ఆయన ప్రేమను తలంచుకోగలవా? నీ తల్లిని ప్రేమించిన దానికన్నా దైవాన్ని ప్రేమించు. దేవుడు నిన్ను నిండారులుగా దీవించి 1000 తరాలకు ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలను దేవుడు అభివృద్ధి చేయనుగాక. ఆమేన్.